జూబ్లీహిల్స్ లో హీట్ ఎక్కిన ఎన్నికల ప్రచారం. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్. పోటాపోటీగా ఇద్దరు నేతల రోడ్ షోలు. కేటీఆర్ రోడ్ షోలకు భారీ జన సమీకరణ. కేటీఆర్ రోడ్ షోలో అధికంగా కనిపిస్తున్న జనం. రేవంత్ రోడ్ షోలో పలుచుగా కనిపిస్తున్న జనం. కాంగ్రెస్ జన సమీకరణ చేయలేకపోతుందా? హిట్ షో ఎవరిది, ఫ్లాప్ షో ఎవరిది? రోడ్ షోలకు ఓట్లు రాలతాయా? రాజకీయ విమర్శలకు కేంద్రంగా రోడ్ షోలు. రోడ్ షోలకు జనం స్వచ్ఛందంగా వస్తున్నారా? నోట్లు పెట్టి జనాన్ని తరలిస్తున్నారా? రోడ్ షోలకు వచ్చే జనాల్లో ఓటర్లు ఎంతమంది? ప్రతి రోడ్ షోకు దాదాపు ₹1 కోటి ఖర్చు. జన సమీకరణకే 50 నుంచి 70 లక్షల ఖర్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రణరంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోటాపోటీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రోడ్ షోలకు వచ్చిన జన సమీకరణ హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ రోడ్ షోలో భారీ జన సందోహం కనిపించడం, రేవంత్ రోడ్ షోలో జనం పలుచుగా ఉండడంపై రాజకీయ విశ్లేషణలు వేడెక్కాయి. జన సందోహమే గెలుపును నిర్ణయిస్తుందా? కోట్ల రూపాయల ఖర్చు చేసి జనాలను తరలిస్తున్నారా? జూబ్లీహిల్స్ తీర్పు ఇక్కడే తేలిపోయిందా? ఈ రోడ్ షోలతో పార్టీ బలాలను అంచనా వేయవచ్చా? రోడ్ షోలకు వచ్చే జనంతో నాయకుల కరిష్మాను లెక్క కట్టవచ్చా? ఎవరి రోడ్ షో హిట్, ఎవరి రోడ్ షో ఫ్లాప్? ఇప్పుడు తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు కత్తి మీద సాముగా మారింది. కేటీఆర్ రోడ్ షోకు వచ్చిన జన సంఖ్య గణనీయంగా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలకు జన సమీకరణ కొంత తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇది కేవలం రోడ్ షోల నిర్వహణలో కాంగ్రెస్ సమన్వయ లోపం వలన జరిగిందా, లేక ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి సంకేతమా అనేది చర్చనీయాంశంగా మారింది. ఒక్కో రోడ్ షోకు దాదాపు ₹1 కోటి వరకు ఖర్చు అవుతోంది. ఇందులో కేవలం జన సమీకరణే 50 లక్షల నుంచి 70 లక్షల వరకు వెచ్చించినట్లుగా ఒక అంచనా. ఎన్నికల ఖర్చులో ఈ మొత్తాన్ని చూపించకపోయినా అనధికారికంగా రోడ్ షోల కోసం పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. రోడ్ షోలకు వచ్చే జనంలో ఎక్కువ మందిని డబ్బులిచ్చి తరలిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీల అగ్రనేతల రోడ్ షోలకు జనం స్వచ్ఛందంగా రావడం లేదు అనేది జగమెరిగిన సత్యం. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ కూడా జన సమీకరణకు తాయిలాలు ఇస్తున్నాయి. ఈ రోడ్ షోలకు వచ్చే వారిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది అసలైన ప్రశ్న. సాధారణంగా రోడ్ షోల జన సందోహం చూసి గెలుపోటములను అంచనా వేయడం సరికాదు. ఎందుకంటే ఓటర్లు తమ ఓట్లను రహస్యంగా వినియోగిస్తారు. అయితే ఈ జన సమీకరణ ఆయా పార్టీల కేడర్ బలం, నిర్వహణ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. భారీగా జనం రావడం అనేది పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచి ఎన్నికల చివరి దశలో మరింత దూకుడుగా పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తోంది. అంతేకాని జనం ఎక్కువగా వస్తే ఆ పార్టీ తప్పకుండా గెలుస్తుంది అని చెప్పలేము. రేవంత్ రోడ్ షోలకు జనం తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండడంపై కాంగ్రెస్ లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్న జన సమీకరణ చేయలేకపోవడం అనేది క్షేత్రస్థాయిలో పార్టీ బూత్ కమిటీ బలహీనతను, పాత కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపాన్ని సూచిస్తుంది అనే విశ్లేషణ ఉంది. ఇక రోడ్ షోలు ప్రధానంగా ప్రచార వేదికలు, రాజకీయ విమర్శలకు కేంద్రాలుగా మారుతున్నాయి. కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై బుల్డోజర్ ప్రభుత్వము అంటూ విమర్శలు గుప్పించడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అంకెలతో సహా ప్రచారం చేయాలి అని పార్టీ నేతలకు సూచించడం వ్యూహాత్మక అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక రోడ్ షోల లక్ష్యం ప్రజల దృష్టిని ఆకర్షించి చివరికి ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడమే. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ భారీ ప్రచార ఆర్భాటం హిట్ అవుతుందా, లేక కేవలం ఫ్లాప్ షోగా మిగిలిపోతుందా అనేది ఎన్నికల ఫలితాలే చెప్పేస్తాయి. ఎన్నికల ఫలితాల ఆధారంగా ఎవరి షో హిట్, ఎవరి షో ఫ్లాప్ తేలిపోనుంది.